ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే అనేక అనర్థాలకు చివరకు మనం చావడానికి కూడా మన నోరు కారణమవుతుంది. ఒక చిన్న మాట మన నోటి నుంచి బయటికి రాగానే దాని పర్యావసనం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఆ మాటను బట్టి ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా ఉంటారు, హత్యలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంత శక్తి ఉంటుంది మాటకి. అందుకే మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. మృదువైన మాట నొప్పించు మాట అయినా అది మన నాలుక వలన కలుగుతుంది. మన ఆలోచన విధానాన్ని బట్టి మన హృదయం స్పందిస్తుంది. మన హృదయము స్పందించిన దానిని బట్టి మన నాలుక మాట్లాడుతుంది. మన హృదయములో మనం మంచిగా ఆలోచిస్తుంటే ఎదట వాళ్ళని నొప్పించకుండా మాట్లాడగలం. చెడుగా ఆలోచిస్తుంటే నొప్పించు మాటలే మన నోటి నుండి వస్తాయి. మన హృదయం వాక్యముతో నిండి ఉంటే వాక్యానుసారమైన మాటలే వస్తాయి. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారిని నొచ్చుకోకుండా ఉండడానికి మృదువుగా మాట్లాడతాం. ఇతరుల విషయంలో అంత మృదువైన మాటలు రావు. అలా అయితే నీ శత్రువును ప్రేమించు అన్నది నెరవేర్చడం మనకు అసాధ్యమవుతుంది. మన శత్రువుల్ని ప్రేమించాలంటే దానికి ఎంతో సాధన అవసరం. ఎవరైనా దృఢమైన శరీరం పొందాలంటే వ్యాయామశాలకు వెళ్ళి అభ్యాసం చేస్తారు. బరువులు మోయటం వల్ల మొదట్లో ఒళ్ళు నొప్పులు వస్తాయి. అయినా ఆగకుండా కొంతకాలం సాధన చేస్తే మనం కోరుకున్న శరీరం వస్తుంది. అలాగే ఇతరులతో మృదువుగా మాట్లాడే స్వభావం రావాలంటే కోపపడకుండా సాధన చెయ్యాలి. వచ్చే కోపాన్ని అణుచుకోవడం అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మన ఆలోచనల్లో దేవుడుండి మనం వాక్యానుసారంగా జీవిస్తే మృదువైన మాటలు అవే వస్తాయి. ఇతరులతో మనం సమాధానంగా ఉండాలని కోరుకుంటే అలాంటి పరిస్థితులు కల్పించుకోవలసిన బాధ్యత మనదే. దేవునితో స్నేహం చేస్తే మన నోటిని మనం అదుపులో ఉంచుకునే శక్తి మనకు వస్తుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము మాట్లాడే విధానాన్ని మేము సాధకము చేసేవారిగా ఉండగలగటానికి, మీతో స్నేహం చేయటం ద్వారా మా నోటిని మేము కాచుకోగలగటానికి సహాయం చేయండి. మా ఆలోచనలలో మీరు ఉండి వాక్యానుసారంగా జీవిస్తూ మృదువైన మాటలు మాట్లాడగలగటానికి, ఇతరులతో సమాధానంగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను మీరు దీవించండి. వారి చదువులు, వారి యొక్క ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు
పశువుల్ని దీవించండి. అలాగే వివాహాలు కానివారు కావటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.